నా యందు విశ్వాసం ఉంచేవాడు మీరు నా యందు కాదు, నన్ను ఎవరైతే పంపించారో ఈ లోకానికి, ప్రభువు వారు అంటూ ఉన్నారు, నన్ను ఎవరైతే ఈ లోకానికి పంపించారో ఆయన యందే మీరు విశ్వాసం ఉంచారు కదా. మనం కూడా అంతే, ఈరోజు ఇక్కడ కాదు, మళ్ళీ ఎవరైతే ఇక్కడ నడిపించారో నడిపించిన దేవుడి మీదే మన విశ్వాసం కలిగి ఉండాలి అని ఈరోజు దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం నెరవేరుస్తూ ఉన్నాయి. 40వ వచనం ఒకసారి మనం చూస్తే, ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనిన యెడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకములకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకు. దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఖండించడానికి కానీ, శిక్షించడానికి కానీ, నరకాగ్నిలో పడేయటానికి కానీ, మనందరినీ కూడా పాడు చేయడానికి కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి రాలేదంట. ఎందుకు వచ్చారైనా? లోకంలో తీర్పు తీర్చడం నేను రాలేదు. తీర్పు అంటే ఏంటో తెలుసా? ఒకరు మంచివారని, ఒకరు చెడ్డవారని, ఒకరు భయంకరంగా పాపం చేస్తారని ఆయనకు సంబంధం లేదు. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? లోకాన్ని రక్షించడానికి వచ్చాను. నేను లోకాన్ని మరి సర్వనాశనం చేయడానికి నేను రాలేదు. లోకం మీద నింద వేయడానికి నేను రాలేదు. ఎందుకు వచ్చానో తెలుసా? నేను లోకముకు తీర్పు తీర్చడానికి రాలేదు కానీ లోకముకు రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. యేసు ప్రభువు వారే దేవత దేవుడే, నేను తీర్పు తీర్చడానికి రాలేదు అన్న దేవుడే ఈరోజు చాలా మంది లోకంలో మనం ఏం చేస్తాము? తీర్పులు తీరుస్తూ ఉంటాం కదా. మనుషులు మరి తీర్పులు తీరుస్తూ ఉంటారు, వారు అలాంటి వారు ఇలాంటి వారని. యేసు ప్రభువు వారే లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడే, సర్వాన్ని సృష్టించిన దేవుడే ఈరోజు ఈ లోకం మీద నింద వేయకుండా, ఈ లోకం మీద ఆయన కనుదృష్టి చేత నన్ను ప్రేమించే వారి మీద ఆయన కనికరాన్ని చూపుతానన్న దేవుడే ఈ రోజు లోకాన్ని నేను రక్షించడానికి వచ్చాను. ఈ రోజు నేను లోకాన్ని రక్షించడానికి వెలుగుగా వచ్చాను. ఎందుకంటే లోకాన్ని, నా బిడ్డల్ని నేను రక్షించకపోతే ఈ లోకము ఏమైపోతుందో తెలుసా? ఈ లోకము ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? కాబట్టి ఈ లోకాన్ని, నా లోకాన్ని నేను మార్చుకోవాలి. నా లోక ప్రజల్ని నేను నా దేవునికి నడిపించాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు లోకానికి వచ్చారంట. ఆయన ఏమంటూ ఉన్నాడు? నేను ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి నేను రాలేదు. ఆయన తీర్పు తీర్చేవాడైతే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజు మన ఈ భూమి మీద ఎవరు కూడా ఉండేటి వరకు కాదు. ఈరోజు మన క్రైస్తవులుగా నమ్ముకునే వారు కాదు. ఎందుకంటే దేవుడు కనుక తీర్పు తీరుస్తే ఏ మనుషుడు కూడా భూమి మీద నిలవలేడు. అందుకే ఆయన అంటున్నారు, పుట్టినది మొదలుకొని, గర్భవాసులైనది మొదలుకొని నేను మీకు ప్రాప్తకుడుగా ఉన్నాను. మీకు ముదుగు వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకున్న వాడు నేనే కాబట్టి మిమ్మల్ని రక్షణ పొందుటకై మీరు రక్షించబడే వరకు కూడా నేను మీ యొక్క సహనాన్ని నేను ఎరుగుదును. ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి దేవుడు లోకానికి వచ్చిన దేవుడే ఈ రోజు అంటూ ఉన్నాడు, లోకము ఎవరి వల్ల పాడైపోతుందో, ఈ లోకము ఎవరి వల్ల సహనాన్ని కోల్పోతుందో, ఈ లోకము ప్రియమైన దేవుడు బిడ్డలారా అగ్ని వంటి సాతాను యొక్క శోధనలు కానీ, సాతాను వేసే అనేకమైన మరి ప్రతికూల పరిస్థితులు కానీ, సాతాను అనేక మందిని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నేను లోకములకు రక్షకుడై ఉన్నాను, ఎవరు కూడా మీరు భయపడవద్దని దేవాది దేవుడు అంటూ ఉన్నాడు. నేను లోకములకు రక్షకుడిగా వచ్చాను. నేను ఈ లోకాన్ని రక్షకుడిగా, నేను మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను కానీ మిమ్మల్ని నేను శిక్షించడానికి నేను రాలేదు. మిమ్మల్ని నేను నశింప చేయడానికి కానీ నేను రాలేదు. అందుకే అంటున్నాడు కింద వచ్చిన 40వ వచనం మనం చూస్తే, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు. ఇక్కడ 40వ వచనం ఏం చెప్తుందో తెలుసా? నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒక్కడు కలడు. ఆయన ఎవరంట? యేసు ప్రభువు వారు కదా. ఇక్కడ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మీరు నన్ను నిరాకరించి అంటే నన్ను అపహరణ చేసి, నన్ను మరి మార్చి, నన్ను మరి ఎగతాళిగా చేసి నన్ను మీరు నిరాకరించారనుకోండి, నా మాటలు మీరు అంగీకరించలేదనుకోండి,
మీకు తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడంట. ఆయన ఎవరు? సర్వ శరీరులకు దేవుడు అంట. ఎవరికి తీర్పు తీరుస్తాడు దేవుడు? ఎవరైతే దేవుడు నామముని అంగీకరించారో, ఎవరైతే దేవుని నామమును మరి వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని మరి అసహ్యపడుతున్నారో, ఎవరైతే దేవుని నమ్మక ఇంకా దేవుని మీద అనేకమైన దోషణ మాటలు దేవుని తిడుతూ ఉన్నావేమో, దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, నన్ను నిరాకరించి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. అంటే నిరాకరించడం అంటే ఆయనను వ్యతిరేకిస్తున్నారు దేవుని. రోజు దేవుడు నిజంగా అనేక మంది అంగీకరించలేకపోతున్నారు ఈ రోజు. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను నిరాకరించి నా మాటలు కనుక అంగీకరించకపోతే ఖచ్చితంగా ఏముంటుందంట? లోకంలో ఏముంటుందంట? చెప్పాలందరూ తీర్పు ఉంటుంది. చాలా మంది అనుకుంటాం, అయ్యో నేను పాపం చేస్తాను అందుకే తీర్పేమో, అబద్ధం ఆడని అనుకుంటారు. కానీ అది కాదు. దేవుడు ఏమంటూ ఉన్నాడు? మొదటిగా దేవుని నిరాకరించకూడదు. ఎవరికి కూడా దేవుని మాటలు అంగీకరించిన వాడు భయపడాలి. దేవుని మాటలు మనం అంగీకరించినట్లయితే దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని యొక్క మాటలు వింటున్నాం, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాం, దేవునిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎక్కడ గుడుకులైనా మనం వెళ్తూ ఉన్నాం, ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నాం అంటే మనము ఎవరిని అంగీకరించామండి? ఈరోజు దేవుని మనము అంగీకరించాము. చాలా మంది ఇంకా ఉన్నారు చూసారా, దేవుని అంగీకరించిన వారు ఉన్నారు, దేవుని నిరాకరించేవారు ఉన్నారు. దేవుని మాటలు ఎక్కడైనా వింటే దేవుని మాటలకి మరి దానికి ఎగతాళి చేసేవారు ఉన్నారు. దేవుడు అలాగంట, దేవుడు ఎలాగంట అని అనేక మంది మరి దేవుడి కోసం మరి చెప్పేవారు ఉన్నారు. కాబట్టి దేవుడి వాక్యం అంటూ ఉంది, నన్ను నిరాకరించి నా మాటను అంగీకరించకపోతే మీకు ఎక్కడ ఉంటుందంట? తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడంట. ఆయనే ప్రభు అయిన దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? నన్ను నిరాకరించి వారు అనేక మంది ఉన్నారు ఈ రోజు కదండి. ఈ రోజులో ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉంటే ఇంకా దేవుని నమ్మక 400 కోట్ల మంది ప్రజలు ఉన్నారేమో. ఇంకా దేవుని నిరాకరిస్తూ ఉన్నారేమో చాలా మంది. దేవుని మాటను అంగీకరించట్లేదేమో చాలా మంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాట మనం ఎప్పుడు కూడా అంగీకరించాలి. దేవుని మాటను అంగీకరించకపోతే మనకి ఏముంటుందంట? తీర్పు ఉంటుంది. ఆ తీర్పును మనం వెళ్ళకముందే దేవుని నిరాకరించకూడదు, దేవుని అంగీకరించాలి కదా. అందుకని చూడండి కదా ఇందాక ఏమని, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడంట కదా. నమ్మని వారికి ఏముంటుందంట? శిక్ష ఉంటుంది. ఆ శిక్షలను మనం వెళ్ళకముందే, ఆ శిక్ష మనకు రాకముందే దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మనం దేవుని అంగీకరించాలి. అందుకని చూన్నాడు కింద వచనంలో, నేను చెప్పిన మాటయే అంచెదిన మందు వారికి తీర్పు. దేవుడు ఏమంటూ ఉన్నాడు పై వచనంలో, నన్ను ఎవరైతే నిరాకరించారో, నా మాటను ఎవరైతే అంగీకరించలేదో, నా మాటను ఎవరైతే వినలేదో వారికి తీర్పు తీర్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించినట్లయితే అనేక చోట్ల మనం సభలకు వెళ్తున్నాం కదా. ఎక్కడ మీటింగ్లు పెట్టినా పెద్ద పెద్ద సభలకు మనం వెళ్తున్నాం. దేవుడి మాటలు మనం వినలేదనుకోండి, దేవుడి మాటలు మనం అంగీకరించలేదనుకో, మనకి ఏముంటుంది? తీర్పు ఉంటుంది. సభలు వెళ్ళడం గొప్ప కాదు కదా, మీటింగ్లు వెళ్ళడం గొప్ప కాదు. మనం ఏమి వినాలి? అక్కడ దేవుడి వాక్యాన్ని మనము అంగీకరించాలి. అది మొదటిది. మనం వెళ్ళినంత మాత్రాన నేను కూర్చున్నాను, వెళ్ళాను, ప్రయాసపడి ఎక్కడికో వెళ్ళాను, అనేక చోట్లకి అనేకమైన ప్రాంతాలకి ఎక్కడెక్కడో వెళ్ళాను అంటారు చాలా మంది. కానీ మొదటిగా దేవుడు ఏమంటున్నాడు? దేవుని మాటను అంగీకరించాలంట. దేవుని మాటను అంగీకరించకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా వ్యర్థమే. దేవుని మాట మనం అంగీకరించకపోతే నీ భక్తి, మన జీవితం, నువ్వు ఎక్కడున్నా దేవుని మాటలు అంగీకరించాలి. అందుకని చూడాడు కదా, నా మాటలు అంగీకరింపని వారికి కదా, నా మాటలు అంగీకరింపవానికి, దేవుని మాటలు అంగీకరింపవానికి అనగా అర్థం ఏంటంటే, దేవుని వాక్యం సందేశాలు ఎక్కడ వినప్పటికీ కూడా, దేవుని వర్తమానాలు మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ విన్నప్పటికీ కూడా మనం అంగీకరించాలి కదా. మనం దేవుని మాటను అంగీకరించాలి. మొదటిగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాట అంచెదిన మంది వారికి తీర్పు తీర్చెను. అనగా 49వ వచనంలో,
అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమవ్వాలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే. చాలండి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజు మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఏమేమి మాట్లాడవలను, నేను ఏమేమి దయచేయవలను, నేను ఏమేమి అవ్వవలను దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞయించున్నాడు. మనం అనుకుంటాం, అయ్యో నాకేమీ రాదు, నాకేమీ చదువు లేదు అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటో తెలుసా? నువ్వు ఏమేమి అవ్వాలో, ఏమేమి దయచేయాలో, ఏమేమి నీకు అనుగ్రహించబడాలో ఆ తండ్రి నీకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆ దేవుడే కనుక నీకు ఆజ్ఞ ఇవ్వకపోతే ఈ రోజు మనం ఈ రకంగా దేవుని ప్రార్థించిన వారము కాదండి, దేవుణ్ణి ఆరాధించే వారము కాదు. ఎందుకంటే దేవుడే ఈ రోజు మనకందరికీ కూడా ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. దేవుడే ఈ రోజు అందరికీ కూడా దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటో తెలుసా? నన్ను పంపిన నా తండ్రి, నేను ఏమేమి దయచేయాలో, నేను ఏమేమి మాట్లాడాలో, నేను ఏమేమి వినాలో నా దేవుడే నాకు ఆదరిస్తూ ఉన్నాడు, నా దేవుడే నాకు ఆజ్ఞిస్తూ ఉన్నాడని దేవాతి దేవుడు ఇక్కడ యోహాను సువార్తలో మనం అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజు మనం చదవబడిన అధ్యాయంలో నా యొక్క విశ్వాసం ఉంచువాడు నా యొక్క కాదు కానీ నన్ను పంపిన వాడి అయితే విశ్వాసం ఉంచాలని ప్రభువైన యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు. నా యొక్క విశ్వాసం ఉంచువాడు. ఈరోజు లోకల్ సరిగా మనం చూస్తే ఈ రోజు దేవుని మందిరానికి మనం వచ్చాం. ఈ రోజు మందిరము మీద కలిగిన విశ్వాసము మనం ఎవరైతే ఈ మందిరానికి నడిపించారో, ఎవరైతే ఈ మందిరానికి తీసుకొచ్చారో ఆ దేవుడి మీద కలిగిన విశ్వాసం ఉన్నట్టయితే దేవుడు అంటూ ఉన్నాడు, మీరందరూ కూడా దేవుని రాజ్యానికి చేరటానికి మీరందరూ కూడా సర్వ హక్కులు కలిగిన కుటుంబాలుగా నేను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నానని దేవాతి దేవుడు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే అదే అధ్యాయం మనం చూస్తే దేవాతి దేవుడు చక్కగా ఇక్కడ మనకు అంటూ ఉన్నాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. 15వ అధ్యాయం 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 15వ అధ్యాయంలో ఈ రకంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఈరోజు దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు, శరీరంలో చేతులు ఇచ్చాడు, కాలు ఇచ్చాడు, దేవుడు మనకు నోరు ఇచ్చాడు. ఒకవేళ మనకి ఇచ్చిన శరీరంలో కనుక దేవునిలో ఏ అవయవం చేత మనం దేవుడు వడబడకపోయినా దేవుడు ఏమంటూ ఉన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఈరోజు దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, ఈరోజు నాలో ఏం ఫలించలేదు. దేవుడు నీకు కాలు ఇచ్చాడు, దేవుడు మందిరానికి రావడానికి, దేవుడికి చేతులు ఇచ్చాడు, దేవుడి చేతిలో దేవుడి సన్నిధిలో చేతులతో చప్పట్లు కొట్టి దేవుడిని ఆరాధన చేయడానికి, దేవుడికి నోటిని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? దేవుని మాటలు చెప్పడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని నోరారా స్తుతించడానికి దేవుడు నీకు చక్కని అవయవాలు ఇచ్చాడు. ఆ అవయవాల గురించి మనం ఏం చేస్తున్నాం? ఫలించగలుగుతున్నామా? మన నోటితో మన యొక్క దేవుడు ఇచ్చిన మన యొక్క శరీర స్థితిగతుల గురించి మనం ఫలింపగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. అయ్యో ఒక నోరు ఇచ్చాడు కదా, ఆ నోటితో అనేక మంది వారి మీద దోషం మాటలు పలుకుదామా? అంతమాను ఆ నోటితో అనేక మందిని తిడదామా? ఆ నోటితో అనేక మందిని మన శాపార్థాలు పెడదామా అనేది దేవుడు మనకు ఆ నోటిని మనకి ఇవ్వలేదండి. ఆ నోటిని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు అంటూ ఉన్నాడు, నీ నోటిని బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను. నీ నోటిని బాగుగా తెరువుము, దీనిలో దేవుడి గురించి దేవుడి పాటలు పాడు, దేవుడి యొక్క మాటలు చెప్పు, అన్నీ కూడా దేవుని కొరకు మన నోటిని ఉపయోగించు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ నోటిని బాగుగా తెరువుము, నేను దానిని నింపేదను. నా వాక్యముతో, నా ప్రార్థనతో నీ నోటిని నేను నింపేదనని దేవాది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ఎందుకంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా చక్కని తలాంతులు ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా చక్కని స్వరాలు ఇచ్చాడు. దేవుడి కొరకు మనం ఉపయోగపడితే
దేవుడు రానున్న దినాల్లో చక్కగా మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఎందుకు తీసివేయాలి? ఒకసారి మనం ఆలోచన చేస్తే, నేను ఫలించాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడి మాటలు మనము శ్రద్ధగా వినాలి. దేవుడి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా గైకొనాలి. అందుకని ఉన్నాడు, నేను ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఫలించే కొమ్మగా ఉండాలి. అందుకని ఉన్నాడు, చూడండి, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, నా యందు నిలిచిండుడి, మీ యందు నేను దేవుడు ఏమంటున్నాడు? నా యందు నిలిచిండుడి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, నన్ను పట్టుకుని మీరు ఉండండి, నన్ను మీ యొక్క రక్షణను నడిపిస్తున్న దేవదేవుడు ఏమంటున్నాడంటే, నా యందు మీరు ఎప్పుడైతే నిలిచి ఉంటారో. ఈ మాటకు అర్థం ఏంటి? నా యందు నిలిచివారు అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని పట్టుకుంటారో, అన్ని విషయాల్లో దేవునికి విధేయులవుతూ ఉంటారో, అన్ని విషయాల్లో దేవుని ప్రతి విషయాల్లో దేవుని ముందుగా పెడతారో, దేవుడు వారి గురించి అంటూ ఉన్నాడు, నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు కూడా నేను నిలిచి ఉంటాను. మీరు ఏ కష్టాల్లో ఉన్నప్పటికీ, ఏ సుఖాల్లో ఉన్నప్పటికీ, ఏ బాధల్లో ఉన్నప్పటికీ, ఏ ఉపద్రవాల్లో ఉన్నప్పటికీ, ఏ యొక్క హింసల్లో మీరు ఉన్నప్పటికీ, ఏ కష్ట నష్టాల్లో మీరు ఉన్నప్పటికీ నేను మీ యందు నేను నిలిచి ఉంటాను. చాలా మంది మనం ఏం చేస్తామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు కాకుండా దేవుడికి సంతోషాన్ని ఇచ్చినప్పుడు కానీ, దేవుడు మనకు నెమ్మదించినప్పుడు కానీ, దేవుని మరి లోకంలో సుఖంగా ఉన్నప్పుడు కానీ ఎవరికి కూడా దేవుడు గుర్తుకు రాడు కదా. ఎప్పుడైతే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా ఒక కష్టం వచ్చినప్పుడు కానీ ఎవరు గుర్తొస్తారండి? వెంటనే దేవుడు గుర్తొస్తాడు. ఏమని? దేవుడు ఏమంటాం మనము? దేవా కదా, నేను నమ్ముకున్నాము, మాకేమీ కూడా అవడం లేదు, మేము మందిరానికి వెళ్తున్నాము, మాకేమీ కూడా జరగటం లేదు అని ఎవరి మీద మనం అంటాము? దేవుని మీద మనం అంటూ ఉంటాం కదా. దేవుడిని మనము మరి దూషిస్తూ ఉంటాం మనం. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. మీరు నన్ను పట్టుకోకపోతే నేను మిమ్మల్ని ఎలా ఆశ్రయించును? మీరు నన్ను నిలిచి ఉండకపోతే, నన్ను నమ్మకపోతే, నన్ను మీరు గైపడకపోతే మీ యొక్క స్థితిగతులను ఎలాగా మార్చగలను? మిమ్మల్ని ఎలాగ నేను తయారు చేయగలని దేవదేవుడు అంటూ ఉన్నాడు. మీరు నా యందు నిలిచి ఉండండి, మొదటిగా నేను మీ యందు నిలిచి ఉంటాను. దేవుని నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో రక్షణ అనుభవం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఏమి కలిగి ఉండాలండి? రక్షణ అనుభవం కలిగి ఉండాలి. రెండవది, మారు మనసు కలిగిన బాప్తిసం కలిగి మనం జీవించాలి. మూడవది, విశ్వాసులుగా మనం జీవించినట్లయితే దేవుని మీద ఆధారపడి నా విశ్వాస జీవితాన్ని నా దేవుని మీద నేను పెట్టుకున్నాను అని మీరు నిలిచి ఉంటే దేవుడు మీతో చనిపోయే వరకు కూడా, ఎప్పటి వరకు అండి? మరణించే వరకు కూడా, ఈ లోకంలో మన జీవిత యాత్ర ముగిసే వరకు కూడా దేవుడు మన యందు నిలిచి ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే 4వ వచనంలో నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటుంది. తీగ ద్రాక్షలలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు కదా. ఈ మాట ఎందుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? నేను ఎవరైతే నా యందు నిలిచి ఉంటానో, నేను వాటిని నిలిచి ఉంటానన్న దేవుడు ఏమంటాడో తెలుసా? తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కదా తనంతట తను ఎలాగ ఫలించాలో తీగకు తెలుసు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కదా మీరు ఫలింపరు కదా. మీరు నా యందు నిలిచి ఉంటేనే కదా మీరు ఫలించాలి. ఏది నా యందు ఎక్కడ నిలిచి ఉంటున్నారు? మీరు నన్ను ఎక్కడ కైకొచ్చి ఉన్నారు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అందుకని చూడండి 5వ వచనంలో, ద్రాక్ష వలె నేను తీగలు, మీరు ఎవరు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా దేవుడి యొక్క మాటలు ఏం చేస్తుందంటే, నా యందు నిలిచిండు వాడు, నేను ఎవరి పక్షాన ఉంటానో వారు బహుగా ఏమవుతారంట? ఫలిస్తారంట. లోకంలో అభివృద్ధి చెందుతూ ఉంటారంట. వారి గృహాలు, సంపద, వారి వాహనాలు, దేవుడు వారికి ఇచ్చిన మరి అనేకమైన సంపద
వారి యొక్క స్వాస్థ్యాలు, భూములు దేవుడు వారిని అనేక రకాలుగా దేవుడు హెచ్చిస్తానన్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు ఫలించినప్పుడు. దేవుడిలో ఎప్పుడైతే మనం ఫలిస్తామో, దేవుడిలో ఎప్పుడైతే నిలిచి ఉండి దేవుడిని మనం పట్టుకుని ఉంటామో, దేవుడు అంటూ ఉన్నాడు, నాలో ఫలింపని ప్రతి వాడు కూడా మీరు బయట పారవేయబడదురు. ఒకవేళ నాలో మీరు ఫలించేవారుగా మీరు ఉండాలి అంటే మీరు నా యందు నిలిచి ఉండండి, మీ యందు కూడా నేను నిలిచి ఉంటాను, మీరు బహుగా ఫలిస్తారంట. లోకంలో తరతరాలుగా సమయం పట్టొచ్చేమో, సంవత్సరాలు పట్టొచ్చేమో, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుని నిలిచిండువారు ఎవరు కూడా ఇప్పుడు వరకు కూడా పాడవలేదు. దేవుని నిలిచిండువారు ఎవరు కూడా ఈ లోకంలో ఇప్పుడు వరకు కూడా పాడవలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా బాగుపడే వారే ఉన్నారు. కానీ మనకందరికీ కూడా ఏముంటుందండి? ఒక సమయం ఉంటుంది కదా, ఒక సమయం కదా. ప్రసంగి భక్తులు అంటాడు, సమయము అన్నింటికి కూడా సమయము కలదు, సమయం కలదు. మనం ఇప్పుడే హెచ్చించుకోవాలంటే, మనం ఇప్పుడే అభివృద్ధి పరచుకోవాలంటే, మనం ఇప్పుడే ఎదుర్కోవాలంటే కుదరదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి. సంఘము, గ్రామము అనేక మంది విస్తరించబడాలి. మన బంధువులు, మన పొరుగు వారు, వారందరూ కూడా ఫలిస్తారో, ఎప్పుడైతే దేవుడిలో నిలిచి ఉంటారో వారందరూ కూడా బహుగా ఫలిస్తారు. ప్రతి ఒక్కరు కూడా బహుగా ఫలించాలి అంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ నేను మీ యందు నిలిచి ఉన్నాను. మీరు నన్ను పట్టుకోండి, నా యందు నిలిచి ఉండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఎందుకంటే నా యందు నిలిచిండు వారు ఎవరు కూడా ఈ లోకంలో పాడవలేదు. అందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు, బహుగా ఫలిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా బహుగా ఫలించాలని దేవదేవుడు కోరుకునే విధంగా నేను కూడా సంఘ పక్షంగా, మరి యొక్క దేవుని పక్షంగా నేను కూడా కోరుకునేది ఏంటంటే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి. దేవుని మాటలు నిజమైన మాటలు, నిజమైన ద్రాక్షవల్లి నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన ఫలింపని ప్రతి తీగను ఈ రోజు ప్రియమైన దేవుని సంఘమా, ఆయన తీగను మనలోంచి తీసి పారవేయకుండా ఉండాలి అంటే మనం ఫలించేవారుగా ఉండండి. దేవుని పనికొచ్చేవారుగా, దేవుని కోసం మరి ఫలించే కొమ్మగా అన్ని విషయాలు దేవుని సంఘంలో ఎదగండి. దేవుని కొరకు ఆర్భాటంతో దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మరి దేవుడు అంటూ ఉన్నాడు, ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో ఆయనను ఎదుర్కొనే రోజు ఒక రోజు రాబోతూ ఉంది. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆకాశము మీద ఆయన ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. ఈ రోజు దేవుడు ఆకాశం నుండి ఆయన నరులందరినీ కూడా ఆయన కనుదృష్టి చేత, దేవుడు అపారమైన ప్రేమ చేత, దేవుడు అపారమైన కనుదృష్టి చేత ఈ రోజు మనం యొక్క భూమి మీద ఉన్న జనులని, భూమి మీద ఉన్న అనేక మంది మరి జనాంగాన్ని కూడా ఆయన కనుదృష్టి చేత ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవాతి దేవుని యొక్క దయ, కృప, ఆయన యొక్క సమృద్ధిమైన కాపుదల ఈ ఎండగల దినాల్లో, ఈ మార్చి మాసం మొదలుకొని, ఈ రోజు మొదలుకొని ఈ నెల చివరి వరకు కూడా దేవుని ప్రసన్నత మనపై ఆవరించుగాక. దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు, దేవుని నడిపించు. అనేక మంది సాక్షి సమూహాలు ఎదుట ఆ యొక్క మేఘారుడై వచ్చుచున్న లోక యేసు నాథుడు ఈ రోజు దేవాతి దేవుడు అంటున్నాడు, నేను 1000 తరముల వరకు కూడా నన్ను నమ్ముకున్న జనులందరినీ కూడా నేను కరుణించేదను. ఎన్ని దినముల వరకు అంటే 1000 తరాలు, మన తరాలు అయిపోయే వరకు కూడా దేవుడు ఏమంటాడో తెలుసా? ఎప్పుడు వరకు కరుణిస్తాడంట? 1000 తరముల వరకు, తరతరాలు మనము మన బిడ్డల వరకు కూడా నా యొక్క జనులని నేను కరుణించేదనని దేవదేవుడు యోగు గ్రంథంలో తెలియజేస్తున్న మాట ప్రకారంగా దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు 1000 తరముల వరకు కూడా నేను కృప చూపేదనని దేవుడు అంటూ ఉన్నాడు. ఆ దేవదేవుని కృప, శాశ్వతమైన దేవుడు దావీదుకు చూపిన ధన్యత మనందరికీ కూడా దేవుడు తోడైన నడిపించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దేవుడు ఈ రోజు ప్రభు యొక్క బల్ల ఆరాధన కార్యక్రమంలో పాల్పొప్పులు చేసుకుంటూ ఉండగా దేవుడు గత నెలంతా కూడా మనం ప్రేమించి దేవుడు కనుదృష్టి చేత దేవాతి దేవుడు మనం ఎంతో ఆదరించి ఒక్కసారి మనం కళ్ళు మూసుకుని ఎవరు కూడా 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసినట్లయితే మనం కార్యక్రమంలో మనం ఎంత ప్రియమైన దేవుడు కదా. ఒక్కసారి
అయ్యా అందరం కూడా నోరు విప్పుదాం. గత నెలంతా కూడా మనకెన్నో అనారోగ్యమైన కారణాల చేత, అనారోగ్యమైన స్థితిగతుల చేత మనం ఎంతగానో బాధించబడ్డాం. భయంకరమైన జ్వరాలు, భయంకరమైన అనారోగ్యాలతో మనమందరం కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. కానీ దేవుడు ఈరోజు చక్కని ఆరోగ్యం మనకి ఇచ్చాడు. చక్కని దేవుడు మనకి మరి మంచి స్థితిగతులు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని కొరకు ఒక మాట మనం చెబుదాం. అయ్యా మీ కొరకు నేను బ్రతకాలి అంటే, మీ కొరకు నేను జీవించాలి అంటే నేను ఎల్లప్పుడూ కూడా నా దేవుని నేను స్తుతించను. నేను ఎల్లప్పుడూ కూడా నా యెహోవాను సన్నుతించను. దీనుడైన దావీదు అంటున్నాడు, నిత్యము నా కీర్తి నా నోట నుండును. దీనులు దాన్ని సంతోషిస్తారంట. నాతో కూడి యెహోవాను గణపరచండి. మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. దేవుని సన్నిధికి రండి అని దేవదేవుడు దావీదు భక్తులు అంటూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా అయ్యా ఈ సన్నిధిలో ప్రభా, ఈ మార్చి మాసంలో ప్రభా, ఈ మొదటి దినం నుంచి చివరి దినం వరకు కూడా మీ యొక్క ప్రసన్నత మాకు మీరు దయచేయండి అయ్యా. మీ సన్నిధిలో ప్రభా, ఒకవేళ మీరు తప్పిపోయి ఉంటే, మీ సన్నిధిలో మేము దూరంగా ఉంటే దయతో మనం అందించండి నైనా. మా మీద ప్రతి ఒక్క పాప స్థితి నుంచి మనం తొలగించండి అయ్యా. మీకు వందనాలు. దేవునితో చెప్తాం, నా జీవితంలో నా దేవుని కొరకు నేను ఇంకా బ్రతకాలి అంటే, నాలో పలుకున్న ప్రతి తీగలను తీసి మారవేయకుండా ఉండాలి అంటే నేను దేవుని కొరకే బ్రతుకుతాను. దేవుడు అంటున్న నా యొక్క విశ్వాసం ఉంచడం కాదు, నన్ను ఎవరైతే ఈ లోకానికి పంపించారో వారి యొక్క మీరు విశ్వాసం ఉంచండి దేవుడు అంటూ ఉన్నాడు. అందరూ కూడా దేవుడు మనకి ఇచ్చిన కృప చెప్పున దేవుని మనసారా మనం దేవుని స్తుతిద్దాం ఒకసారి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నీచము నీ కీర్తి నా నోట నుండును, నీచము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ యెహోవాను. దేవుడు ఇచ్చిన చేతులతో నేను ఎల్లప్పుడూ కూడా యెహోవానే సన్నిధించాను. నిత్యము కూడా ఆయన కీర్తి నా నోట ఉండాలని నేను ఎల్లప్పుడూ నా దేవుని వేడుకుంటున్నాను అన్న మాట రెండోసారి మనం వెనకాల పడతాం. కానీ నన్ను ఉంచిన స్థితిని తల క్రిందు చేసిన, నన్ను ఉంచిన స్థితిని తలు క్రిందు చేసిన, రెండింతలుగా దయచేసేదవని, రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయా. నా మంచి యేసయ్యా, మేలైనా కీడైనా
చెప్తాను. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ నిత్యము నీ కీర్తి నా నోట నుండెను, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. పరులు జగతాలి స్తుతించిన కలవరము పొందితే కృంగిన. పరులు జగతాలి స్తుతించిన కలవరము పొందితే కృంగిన. నా మొర విని కృప చూపెదవని, నా మొర విని కృప చూపెదవని నాకు తెలుసునయ్యా. నా మంచి యేసయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమే. అసలు కూడా పాడుతుంది పాట. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మరొకసారి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. అందరూ కూడా చెప్పారయ్యా, నేనెల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను, మేలైన కీడైనా నీతోనే ప్రభా. నాకు దేవుడు మేలు చేశాడని నా దేవుడు నమ్మడం కాదు, కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? మేలు వచ్చినా కీడు వచ్చినా నన్ను పట్టుకుని ఉంటే నేను కూడా నన్ను పట్టుకుంటాను. చావైనా బ్రతుకైనా నీ కోసమేనైనా, నాకు మేలైన కీడైనా నీతో ఉంటాను. కళ్ళు చేజారిపోయినా, స్థితిగతులు చేజారిపోయినా నీ కోసమే రెండొంతులుగా నాకు మేలు చేస్తావని ఈ పాట ద్వారా వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు. నేను మోకరించిన ప్రతి బిడ్డలను దీవించాను, తన వచ్చిన ప్రతి బిడ్డలను దీవించాను అయ్యా. ఈ రోజు ఈ నెల అంతా కూడా నేను మీ కృప మీ దీవెన మా సంఘానికి మీరు దయచేయండి. మా స్థితిగతులు మీరు మార్చిపోతున్నందుకు మీకు వందనాలు. నేను ఈ నెలలో ప్రభావ జరుగుతున్న కెరటి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను. చక్కని వాతావరణం అడుగులు పరిచయం జరుగుతున్న వివాహ మహోత్సవంలో ప్రభా మీరు పెళ్లి కుమారుడుగా ప్రభా యొక్క వివాహానికి నేను ఎదుర్కొన్నట్టు ప్రభావ మీకు వందనాలు. చక్కని యొక్క సన్నిధిలో మీ ముఖకాంతి మా సన్నిధి మీరు ప్రకాశింపు చేయమని
ఈ రోజు ప్రభు యొక్క బలాత్మక కార్యక్రమంలో పాల్గొన చేసుకుంటుండగా బైబిల్తో భక్తులతో దేవుని యొక్క సన్నిధిలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని నేను ప్రభు సన్నిధి మేము తీసుకొని వాక్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో మేము ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా నాలుగు దేవుడు మహాకృపను బట్టి మరి దేవుడు ఈ గడిచిన 2020 సంవత్సరం జనవరి నెల ఫిబ్రవరి నెల అంతా మన కాకి కాపాడి మరి రోజు మార్చి 1వ తారీఖున ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. మన దేవుడికి ఎంతో కృతజ్ఞతలు మరి తెలుపుకోలేదు. ఎందుకంటే మరి అనేక మంది ఈ రోజు చూడకపోయినా దేవుడు మనల్ని ఈ రోజు చూడడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి కలగజేసింది. దేవుడికి స్తోత్రం. చూడండి, నేను 2 విషయాలు, ఒకటి మానవలసినవి మానాలి, 2 మానకూడదని కూడని ఏంటి సమాజంగా మనం కూడి ఉండాలి. చూడండి, ముందు ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. చూడండి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంలో కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమందు సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పనని ఆలోచించము. చాలండి. అంటే ఏంటి, ఈ పనులన్నీ మనం మానకూడని పనులు. మన ఇందులో కొన్ని పనులు ఉన్నాయి. ఏంటి, కొన్ని పనులు మనం మానుకోవాలి. ఏం మానుకోవాలని చూడండి, ఎఫెసీ గ్రంథము ఎఫెసీ 4వ అధ్యాయం 22వ వచనం చూడదన్నమాట. మునుపటి ప్రవర్తన విషయములలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచ్య స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ స్వభావం మనం ధరించుకోవాలండి? నవీన స్వభావమును ధరించుకోవాలంట. మనం అందుకని మనం కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలంట. మన దేవునికి స్తోత్రం. ఈ ప్రాచీన స్వభావం మనం వదులుకొని మన ఏ స్వభావం నవీన స్వభావమును ధరించుకోవాలంట. దేవునికి స్తోత్రం. మన స్వభావం వదిలిపెట్టాలి, నవీన స్వభావం మనం ధరించుకోవాలి. ఎందుకంటే ప్రతిది కూడా మరి దేవుడి దినమ్మా మాట్లాడుతున్న కొన్ని పనులు మనం విడిచిపెట్టాలి, కొన్ని పనులు మన దేవుళ్ళలోకి రావాలి. దేవుని పనులు మనం చెయ్యాలి. రెండోగా చూసుకుంటే చూడండి, ఎఫెసీ 1:16 అందులో మాట చక్కగా
మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడిన ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టులో పరిశుద్ధులలో ఆయన సాక్ష్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టులో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరితమైన మహాశమెట్టిలో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తన్ను తెలుసుకొనుటకు మీకు జ్ఞానమును అక్షరము గల మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్న దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇప్పుడు కూడా మన దేవునికి ఇచ్చినట్ట కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలంట. ఏం చెల్లించాలంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఎందుకంటే ఇక్కడ మన దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఆ దేవుడు ఇంకా మనం చూసుకుంటే చూడండి, అదే ఎఫెసీ 4:37 చూడండి ఒక మాట చక్కగా. ఎఫెసీ 4:37 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దోషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుని మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడు. దేవునికి స్తోత్రం. చూసండి, సకలమైన దుష్టత్వమును మనం మానాలంట. ఏమనాలండి ఇక్కడ? సకలమైన దుష్టత్వమును మనం మానాలి ఇక్కడ. అందుకని అంటూ ఉన్నాడు దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధము, అల్లరి, దోషణ ఇవన్నీ కూడా ఏం చేయాలంట? మనం మానుకోవాలంటే దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలంట. చూడండి 1వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23 చూడండి. నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. దాని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము నీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసిను అది మీరు తలచుకొని మీరు యెహోవాకు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమవుదురు. దేవునికి స్తోత్రం. మనకు ఎల్లప్పుడూ మన దేవునికి ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలంట. నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసేవాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే మనం ప్రార్థన చేయడం మనం మానేస్తే మన దేవుని పని ఏంటంటే మనం విరుద్ధంగా పాపము చేసిన వారు అవుతామంట మనం. అందుకని మరి దేవుడి చక్కగా మనతో మాట్లాడు. ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలచుకోండి ఒకసారి. మన కుటుంబంలో కానీ మన బిడ్డల పట్ల కానీ మన దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసుకోవడానికి తలచుకోండి. మీరు ఆ ఒక్క మాట సరిపోతుంది. దేవుడు ఏమన్నాడండి?
గొప్ప కార్యాలు మీ కొరకు చేసి ఉన్నాను, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని దేవుడి దినాన్ని మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని మనం ఏంటంటే దేవునికి ఎక్కువ మనం ప్రార్థన చేయాలంట కదండి. చూడండి ఇక్కడ మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కట్టయు దాన్ని కొనసాగించే వాడునై యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్మను తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారాత్మంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకునడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకు. ఆయన గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారును దండించును అని కుమారులతో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచింది. దేవునికి స్తోత్రం. ఏంటండి, మనల్ని ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం ఏం చేయాలంట, విడిచిపెట్టాలంట. మనం సులువుగా చిక్కులు పెట్టు మన పాపాన్ని విడిచిపెట్టి ఇక్కడ దేవుడు మనకి ఇక్కడ ఏమి చేయడండి, ఇక్కడ మనం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మన ఎదుట వంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తాలంట. ఆయన తన ఎదుట వంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుని కొరకు మనం పరుగు కదండి, మనం పరుగు పెట్టాలి, ఓపికతో మనం పరుగు పెట్టాలి. కానీ ఇక్కడ మనం సులువుగా పెట్టు కదండి, చిక్కులు పెట్టి పాపమును మనం విడిచిపెట్టుకోవాలని దేవుని పెట్టాలి. అందుకని మరి దేవుని మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములో నీ దేవుని యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. ఇక్కడ ఏం చెప్పాడండి మనకి దినాన్ని యెహోషువ గారు గ్రంథం ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుడితో వాక్యము చదవడంలో ఎంత గొప్ప కార్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథం మనం ఏం చేయాలంటే నీవు బోధింపగా తప్పకూడదంట. మనం బోధించడం ఏం చేయాలంట, తప్పకూడదంటే ఏంటి, చదువుకోవాలి. దానిలో వ్రాయబడిన
వాటన్నిటి ప్రకారం చేయటం నీవు జాగ్రత్తగా ఉండాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని మరి రాయబడి అంత గొప్ప గొప్పగా మరి రాయబడి ఉన్నారు. అవన్నింటిని మనం నేర్చుకోవాలని అందులో మనం మరి తప్పుకోకూడదని ఇక్కడ దేవుడి దినాన్ని మనం మాట్లాడుతున్నాడు. వాటన్నిటి ప్రకారం చేయడం నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దానిని మనం ఏం చేయాలంట? ధ్యానించాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కదండి.